నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఐపీఎల్ 2026 సీజన్ కోసం బీసీసీఐ నయా రూల్స్ని ప్రకటించింది. ఆటగాళ్లు, సిబ్బంది ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. ఈ రూల్స్ను అతిక్రమిస్తే మందలింపుతో పాటు భారీ జరిమానాలు ఉంటాయని హెచ్చరించింది. మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే తొలి మ్యాచ్తో ఐపీఎల్ 2026 సీజన్కు తెరలేవనుంది. ఈ క్రమంలోనే బీసీసీఐ ఈ సీజన్లో పాటించాల్సిన నయా రూల్స్ జాబితాను టీం మేనేజర్లకు అందజేసింది. ప్రాక్టీస్ రూల్స్ విషయానికొస్తే ఓపెన్ నెట్స్కు అనుమతి లేదు. నెట్స్లోనే ప్రాక్టీస్ చేయాలి. ఒక జట్టు తన ప్రాక్టీస్ని ముందుగానే ముగించినప్పటికీ ఆ జట్టుకు కేటాయించిన పిచ్లను రెండో జట్టు వాడుకోవడానికి అనుమతి లేదు. మ్యాచ్ రోజున ప్రాక్టీస్కు అనుమతి ఉండదు. ఎలాంటి ప్రాక్టీస్ సెషన్లు ఉండవు. మ్యాచ్ రోజున మైదానంలో ఎలాంటి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించకూడదు. అలాగే ప్రాక్టీస్ రోజుల్లో డ్రెస్సింగ్ రూమ్ ఆటగాళ్లు, అక్రిడిటేషన్ ఉన్న సిబ్బందిని మాత్రమే మైదానంలోకి అనుమతిస్తారు. ఆటగాళ్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇతర వాహనాల్లో రావాలి. వారికి మైదానంలోకి అనుమతి లేదు. హాస్పిటాలిటీ ఏరియా నుంచి మాత్రమే ప్రాక్టీస్ని చూడాలి. ఫ్రాంచైజీలు, త్రోడౌన్ స్పెషలిస్టులు, నెట్ బౌలర్ల జాబితాను బీసీసీఐ ఆమోదం కోసం ముందుగానే సమర్పించాలి. ఆటగాళ్లు ప్రాక్టీస్ కోసం టీం బస్సునే ఉపయోగించాలి. జట్లు 2 బ్యాచ్లుగా ప్రయాణించవచ్చు. ప్రాక్టీస్ సంబంధిత అభ్యర్థనల కోసం వెన్యూ మేనేజర్ను సంప్రదించాలి. ఇక మ్యాచ్ డే నిబంధనల విషయానికి వస్తే సిబ్బంది తప్పనిసరిగా తమ అక్రిడిటేషన్ కార్డులను కలిగి ఉండాలి. మొదటిసారి మర్చిపోతే వార్నింగ్, రెండోసారి రిపీట్ చేస్తే జరిమానా విధిస్తారు. హిట్టింగ్ నెట్లు ఉన్నప్పటికీ ఆటగాళ్లు ఎల్ఈడి బోర్డులపై బంతులు కొట్టకుండా జాగ్రత్త వహించాలి. ఆటగాళ్లు, సిబ్బంది ఎల్ఈడి బోర్డుల ముందు కూర్చోకూడదు. సబ్స్టిట్యూట్ ఆటగాళ్లు ఎక్కడ కూర్చోవాలో స్పాన్సర్షిప్ టీం మార్క్ చేస్తుంది. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ సాధించిన ఆటగాళ్లు వాటిని తప్పనిసరిగా ధరించాలి. ప్రజెంటేషన్ రూల్స్ విషయానికి వస్తే పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో ఫ్లాపీ హ్యాట్స్, స్లీవ్లెస్ జెర్సీలు ధరించకూడదు. ఈ రూల్స్ ఉల్లంఘిస్తే జరిమానా తప్పదు. సపోర్ట్ స్టాఫ్ విషయానికి వస్తే ఐపీఎల్ గత సీజన్ తరహాలోనే మ్యాచ్ రోజున డాక్టర్తో కలిపి కేవలం 12 మంది సిబ్బందికి మాత్రమే అనుమతి ఉంటుంది. దుస్తులు, ఇతర రూల్స్ని చూస్తే జెర్సీ నంబర్లు మార్చాలనుకుంటే 24 గంటల ముందే లీగ్కు సమాచారం ఇవ్వాలి. బీసీసీఐ ముందస్తు అనుమతితో గరిష్టంగా 2 ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడుకోవచ్చు. కానీ అవి సైడ్ వికెట్లపైనే జరగాలి. లైట్ల కింద ఆడితే 3.5 గంటల కంటే ఎక్కువ సమయం తీసుకోకూడదు. ఫ్రాంచైజీ తన తొలి హోమ్ మ్యాచ్కు 4 రోజుల ముందు నుంచి మెయిన్ స్క్వేర్పై ప్రాక్టీస్ చేయకూడదు. అవసరమైతే స్టేట్ అసోసియేషన్ సహకారంతో ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేసుకోవాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.